అసలు ఈ తిండి తాగుడు ఎవడు కనిపెట్టాడు గాని పొద్దున్నే కాఫీ తాకపోతే తిక్కు తోచదు, టిఫిన్ తినకపోతే బండి కదలదు, మధ్యాహ్నం అన్నం తినకపోతే శక్తి రాదు, రాత్రి ఏం తినకపోతే నిద్ర సరిగ్గా రాదు. అందుకే అంటారేమో అది కడుపా కంబాల చెరువు అని. లలిత చెల్లెమేంటి 12 ముక్కలు పన్నోడు 4th క్వార్టర్ కోసం టెన్షన్ గా ఎదురు చూసినట్టు పొద్దున్నే ఈ ఇంటి వైపు టెన్షన్ గా చూస్తుందేంటి? నేను చెప్పిన మాటలు బురకెక్కా? ఏదైనా ప్లాన్ చేసి ఉంటుందేంటి? నిర్మల, ఇంటి ముందు కారు ఆగింది ఎవరిదే? ఇందాకటి నుంచి మన ఇంటి ముందుంది. ప్రభుత్వం వదిన ఆఫీస్కెళ్ళటానికి కార్ ఏర్పాటు చేసిందమ్మా. వస్తే కార్లో తీసుకెళ్లాలని డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. ఓ, నా కోడలు చైర్మన్ కదా, ఆ మాత్రం పంపకపోతే ఎలాగా? అత్తయ్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అత్తయ్య. మంచిదన్నపూర్ణ, జాగ్రత్త. నిర్మల, క్యాటరింగ్ ఆర్డర్స్ అన్ని టైంకి పంపించు. సరే వదినా. విష్ణు, అక్కడ టేబుల్ మీద నా బ్యాగ్ మర్చిపోయాను, అది తీసుకొచ్చివ్వు. ఇదిగో. థ్యాంక్స్ రా, నేను వెళ్ళొస్తాను. అలాగే అమ్మా. వెళ్ళొస్తాను అత్తయ్య. అన్నపూర్ణను చూడగానే లలిత ముఖం వెలిగిపోతుందేంటి? ఏదన్నా తేడా చేయబోతుందా ఏంటి? నమస్తే మేడం. అత్తయ్య, వెళ్ళొస్తాను. కావాలని తుమ్మిందా చెల్లెమ్మా? నువ్వు మామూలుదాను కాదు. ఏ లలిత, కాసేపు ఆపుకోలేవు? అన్నపూర్ణ శుభవాని ఆఫీస్కి వెళ్తుంటే ఇప్పుడే తుమ్మాలా? కావాలనే తుమ్మిందేమో ఎవరికి తెలుసు నానమ్మా. తుమ్మొచ్చింది, తుమ్మాను. కావాలని తుమ్ముతారా ఎవరైనా? మా అమ్మ మున్సిపల్ చైర్మన్ అయిందని కుళ్ళుకుంటున్నావు కదా? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఆవిడ గారు ఆఫీస్కి వెళ్తుంటే దారిలో ఆపద రావాలని కావాలని చేశాననా? చేసే ఉండొచ్చు. విష్ణు, చాలా ఆపు. ఎందుకమ్మా ప్రతిసారి నన్నే ఆపుతావు? ఆవిడ గారు కావాలని చేసిన తప్పులన్నీ నీకు కనపడట్లేదా? తప్ప అనాలని అనడం కాకపోతే ఇందులో తప్పే ఉంది. అర్థమైంది, కావాలని పని కట్టుకుని నన్ను మాటలనాలని చూస్తున్నారు. ఏదో పొరపాటున తుమ్మొచ్చింది, వదిలేయచ్చు కదా? ఆహా, వదలరు. ఎందుకంటే నేను నచ్చను కాబట్టి. నన్ను అనాలని 4 మాటలు అంటేనే కాని అహం చల్లారదు కాబట్టి. చిన్నదినా, అయిందేదో అయింది, వదిలే. నేను మొదలు పెట్టానా అంజీ వదిలేయడానికి? అరే, సమస్య సర్దుకుపోవాలని ఏం చేసినా మాట్లాడకుండా ఉండాలి. నేను మనిషినిగా. నా గురించి ఏది పడితే అది మాట్లాడితే బాధగా ఉండదా? లలిత, ఆపుతావా? పొద్దున్నే ఏంటి గోల? ఎందుకు చిన్నదాన్ని కూడా కావాలనే పెద్ద గొడవ చేస్తున్నావు? ఎందుకు అనవసరంగా ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? ఏమైందమ్మా? చూడవే, వీళ్ళకి నేనొక్కదాన్ని దొరికాను. అవకాశం దొరికితే చాలు ఏవేవో మాటలని బాధ పెడుతూనే ఉంటారు. వీళ్ళకి నేనొక్క పనికిరాని దానిలా కనబడుతున్నాను. మరీ చులకనైపోయాను. ఇప్పుడు ఏమన్నాను లలిత నేను?
ఒక చిన్న మాట పట్టుకుని పెడార్థాలు తీస్తున్నావు. నేను పెడార్థాలు తీశానా? అసలు ఏమైందమ్మా? నా మానాన నేను పని చేసుకుంటుంటే ఏదో తుమ్మొచ్చిందే, తుమ్మాను.